నేటి తరంలో ఒక సినీ హీరో రాజకీయ పార్టీని పెట్టి ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితులు లేవు. అప్పట్లో ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి మహామహానుభావులకు తప్ప మళ్లీ అలాంటి ఛాన్స్ ఎవరికీ రాలేదు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే మెగాస్టార్ చిరంజీవికి మాత్రం 2009వ సంవత్సరంలో ఒక అవకాశం దక్కింది. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని లక్షలాది మంది బలంగా నమ్మారు. ఆయన రాజకీయ అరంగేట్రం రాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టించింది. అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీల నుండి అత్యధిక శాతం మంది నాయకులు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ రెండు పార్టీలకు ఉన్నట్టుగా దశాబ్దాల తరబడి బలమైన నాయకత్వం ప్రజారాజ్యం పార్టీకి లేదు. ఆ రెండు పార్టీలకు ఉన్నట్టుగా మీడియా సపోర్ట్ కూడా ఈ పార్టీకి లేదు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేవ్ మామూలు రేంజ్లో ఉండేది కాదు. మరోపక్క మహాకూటమి ద్వారా తెలుగుదేశం, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి పోటీ చేశాయి. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి వారు సుడిగాలి పర్యటనలు చేశారు. ఇంత కఠినమైన ఎన్నికలు ఎదురైనప్పటికీ ప్రజారాజ్యం పార్టీ తన సత్తాని చాటింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిపి 18% ఓటు బ్యాంకు, 78 లక్షలకు పైగా ఓట్లు, 18 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీకి వచ్చాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండే ఆ పార్టీ 21% పైగా ఓటు బ్యాంకు వచ్చిందంటే సాధారణమైన విషయం కాదు. అయితే ఎన్నికలు అయిపోయాక సంవత్సరం పూర్తి కాగానే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అలాంటి సమయంలో చిరంజీవి కాంగ్రెస్కి మద్దతుగా నిలబడటమే కాకుండా ఆ పార్టీని అందులో విలీనం చేశారు. ఓపికగా ఉండుంటే ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూడా మనం చూసేవాళ్లం. కానీ పరిస్థితులు అలా ఏర్పడ్డాయి. విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తుందేమో అని అనుకున్నారు. కానీ కేంద్ర మంత్రిని చేసింది. అయితే ప్రజారాజ్యం వైఫల్యం వెనుక అల్లు అరవింద్ హస్తం ఉందని అప్పట్లో ప్రచారం జరిగేది. దీనిపై నాగబాబు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. ఆయన మాట్లాడుతూ, అల్లు అరవింద్ గారు ప్రజారాజ్యం పార్టీలో అన్నయ్య ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడు. ఆయన వల్ల పార్టీ విలీనం అయ్యింది అనే రూమర్ రావటం బాధాకరం. అల్లు అరవింద్ గారు గొప్ప వ్యాపారవేత్త. పార్టీ వైఫల్యం చెందటం వెనుక మా అందరి హస్తం ఉంది. ఒకరినే దానికి బాధ్యుడిని చేయటం ముమ్మాటికి తప్పు అంటూ చెప్పుకొచ్చాడు.